ఒక చిన్న ఊరిలో రాము, లలిత అని ఇద్దరు అన్నాచెల్లెళ్ళు ఉండేవారు. రాము చాలా అమాయకుడు. ఎవ్వరు ఏం చెప్పినా నమ్మేసేవాడు. లలిత మాత్రం చిలిపి, తెలివైనది. చిన్న చిన్న ఆటలతో అన్నను ఎప్పుడూ ఆట పట్టించేది. ఒకరోజు ఉదయం లలిత రాముతో, అన్నా, ఈరోజు మా టీచర్ చెప్పారు, ఉదయం బ్రేక్ఫాస్ట్ ముందు కింద పడిపోయి 3 సార్లు గిరగిరా తిరిగితే తెలివి పెరుగుతుందట అని అంది. అప్పుడు రాము, నిజమా? మరి నువ్వెందుకు చెయ్యలేదు అని అడిగాడు. లలిత, నేనిప్పటికీ చాలా తెలివిగా ఉన్నాను కాబట్టి అవసరం లేదు అంది. అమాయకుడైన రాము వెంటనే బయటకి వెళ్లి నేలమీద పడుకుని గిరగిరా తిరగడం మొదలుపెట్టాడు. పక్కనే ఉన్నవాళ్లు చూసి నవ్వుకున్నారు. కొంచెంసేపటికి అమ్మ పరిగెడుతూ వచ్చి, రామూ, ఏమిటిది అని అంది. రాము, అమ్మా, తెలివి పెంచుకుంటున్నా అన్నాడు. అమ్మకి విషయం అర్థమైంది. లలిత వైపు చూస్తూ నవ్వింది. మరో రోజు లలిత మళ్లీ ప్లాన్ వేసింది. లలిత, అన్నా, ఈరోజు చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడట. మనం పైకప్పుపైకి వెళ్లి గట్టిగా హలో అంటే మనతో మాట్లాడతాడట అని రాముతో అంది. రాము, వావ్, నిజంగా? వెళ్దాం పదమరి అన్నాడు. రాత్రి ఇద్దరూ పైకప్పుపైకి వెళ్లారు. రాము, హలో చంద్రుడా అని గట్టిగా కేక పెట్టాడు. అది విని పక్కింటి అంకుల్, ఏరా, నిద్రపోనివ్వరా అని అరిచాడు. లలిత కడుపుబ్బ నవ్వింది. రాము మాత్రం తల గోక్కుంటూ, చంద్రుడి గొంతు మారిపోయిందేమో అన్నాడు. ఇలా రోజూ లలిత కొత్త కొత్త ఆటలు ఆడేది. కాని ఒకరోజు రాము కూడా ప్లాన్ వేశాడు. రాము లలితతో, లలిత, ఈరోజు ఫ్రిడ్జ్లో ఒక మ్యాజిక్ ఉంది. కళ్ళు మూసుకుని తెరిస్తే చాక్లెట్ రెట్టింపవుతుందట అన్నాడు. లలిత వెంటనే కళ్ళు మూసుకుంది. రాము చాక్లెట్ తినేసి ఒక్క ముక్క మాత్రమే ఉంచాడు. లలిత కళ్ళు తెరచి చూసి చాక్లెట్ని చూసి, అన్నా, చాక్లెట్ రెట్టింపవుతుందన్నావు కదా, మరి చిన్న ముక్క మాత్రమే ఉంది అంది. రాము నవ్వుతూ, అది నా కడుపులో రెట్టింపైంది అన్నాడు. లలిత షాక్ అయిపోయి, మొదటిసారి అన్న చేతిలో ఓడిపోయాను అని తెలుసుకుంది. ఆ రోజునుంచి లలిత, అమాయకులు కూడా ఒకరోజు తెలివిగా మారిపోతారు అని అర్థం చేసుకుంది.